నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికలోని లీగల్కి సంబంధించిన న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇరు పక్షాల ఆమోదంతోనే లోక్ అదాలత్లో రాజీ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన అవార్డును రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు. సో ఈ కేసు యొక్క సారాంశం ఏంటి అంటే, అన్నదమ్ములు తమ ఆస్తిలో వాటాలను బాగా పంపిణీ చేసుకోవాలని, తమకు వాటా కావాలని సోదరి సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అంటే ఆస్తి బాగా పంపిణీ కేసు ఫైల్ చేసింది. సో పిటిషనర్ కు తెలియకుండా రెస్పాండెంట్స్ ఎవరి మీద అయితే కేసు వేశారో సో ఆ వ్యక్తులందరూ కూడా పిటిషనరు హక్కులను వదులుకున్నట్లు ఒక డాక్యుమెంట్ని లోక్ అదాలత్కి సమర్పించి లోక్ అదాలత్ నుంచి అవార్డు కాపీని పొందినారు. సో పిటిషనర్కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లు రాజీ చేసుకుని ఒక అవార్డు కాపీ పొంది అవార్డు కాపీ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఆ క్రమంలో కేసు వేసిన పార్టీషన్ సూట్ వేసిన సోదరి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి లోక్ అదాలత్ జారీ చేసినటువంటి అవార్డు కాపీ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరచమని కోరింది. తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి వివాదాల పరిష్కారాల కోసం నిర్వహించేదే లోక్ అదాలత్లు. సో మన దేశంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇరు పక్షాలు ఒకే ఆమోదంతో వచ్చి సమస్యను పరిష్కరించుకుంటాము, రాజీ చేసుకుంటాము అనంటేనే ఆ సమస్య పరిష్కరించబడినట్లు, అప్పుడే ఆ అవార్డు కాపీ విజయవంతమైనట్లు, ఆ అవార్డు కాపీ సఫలీకృతమై సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ కేసులో ఉన్న ఏ పార్టీ అంగీకరించకపోయినా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి అవకాశం లేదు. సో బలవంతంగా భయపెట్టో బెదిరించో లేకపోతే లోక్ అదాలత్ని మిస్లీడ్ చేసో అవార్డు కాపీలు పొందితే అవి చెల్లుబాట్లు కావు అని చెప్పి ఈ తీర్పు యొక్క సారాంశము. సో లోక్ అదాలత్లు అంటే ఏంటి, ఏ కేసులు రాజీ చేసుకోగలుగుతాము, ఒకవేళ మనకు తెలియకుండా కేసులను రాజీపరుచుకుంటే మనం ఎలా అప్పీల్ చేసుకోగలుగుతాం లాంటి విషయాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకం మీకు అందుబాటులో ఉంది. పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మా ఆఫీస్ నుంచి మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.